ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ ఓయూలో విద్యార్థులు చేస్తున్న దీక్ష శుక్రవారం రాత్రి ఉద్రిక్తతలకు దారితీసింది. రిజిస్ట్రార్ ఆఫీస్ ముట్టడికి వెళ్లిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు క్యాంపస్లలో బైఠాయించి ధర్నా చేశారు. రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించారు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిలబస్ పూర్తి కాని దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని కోరితే పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయానికి ఈరోజు 10 గంటల నుంచి దీక్ష స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు రిజిస్టర్ వచ్చినా ఏం స్పందించగా మా పోలీసులను పెట్టి కొట్టిస్తుండ అందరినీ నన్నే మొత్తం కొట్టించుండు. ఇక్కడ దెబ్బ తాకినాయి కాబట్టి రిజిస్టర్ వచ్చి ఒకసారి విద్యార్థులు ప్రాబ్లం ఉంది సార్. ఇట్లా ఈరోజు వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్ జరిగినాయి అందరికీ. మేము 2 రోజుల్లో ఏ ఎగ్జామ్ రాయలేం సార్. 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము మాతోటి కాదు, మేము రాయలేం సార్. ఒక వారం రోజులన్నా ఒక 10 డేస్ అన్నా పోస్ట్పోన్ చేయమంటే రిజిస్టర్ నేను చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, కూర్చుంటారా కూర్చోండి, మీరు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి మేము రిజిస్టర్ దగ్గర అడగడానికి పోతే పోలీసులతో కొట్టించిండు. కాలేజీలకు సంబంధించిన విద్యార్థులంతా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని, ఎందుకంటే ఈరోజు గుట్ట సైన్స్ కాలేజీలలో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, చదువుకోవడానికి సమయం లేదు, 2 రోజుల సమయం ఉంది సార్. మాకు ఒక 4-5 రోజులు పోస్ట్పోన్ చేస్తే మేము చదువుకొని ఎగ్జామ్స్ రాస్తామంటే అసమర్థత రిజిస్ట్రార్. మేము ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 5 కళాశాలల విద్యార్థులు 500-600 మంది రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సార్ మేము ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితిలో ఉన్నాం, మాకు ఒక 5 రోజులు కానీ 6 రోజులు కానీ పోస్ట్పోన్ చేయమని అడిగితే అసమర్థత రిజిస్ట్రార్ నాకు తోని కాదు అని అసమాధానంగా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. పోలీసులతో మాపై దాడులు చేపిస్తుండు. ఎగ్జామ్స్ పోస్ట్